పులిహోర చిటికలో రెడీ అయిపోవాలంటే పులిహోర పులుసు మన దగ్గర ఉందంటే పండగలకైనా దేనికైనా ఫాస్ట్గా పులిహోర చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఈ పులిహోర కలిపి పెట్టామంటే పిల్లలు చక్కగా తినేస్తారనమాట. సో ఆ పులిహోర పులుసు పక్కా కొలతలతో పాటు ఇప్పుడైతే చూపిస్తున్నాను. నేనైతే ఒక 12 పచ్చిమిరపకాయలను అయితే ఘాటు పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక 250 గ్రామ్స్ వచ్చి చింతపండు అని నానబెట్టేసుకొని దాన్ని చక్కగా స్ట్రైనర్లో వేసుకున్నామంటే నీట్గా చిక్కటి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 6 తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వచ్చి ఇంగువ, కొంచెం మెంతులు, కరివేపాకు, అలాగే చింతపండు గుజ్జు, ఒక 50 గ్రాముల వరకు ఉప్పు, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ వచ్చి బెల్లం వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్ నుంచి ఆయిల్స్ రిలీజ్ అయ్యేంత వరకు కానీ కుక్ చేసుకున్నామంటే చిక్కటి చింతపండు పులిహోర పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో అయితే